ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్య సంఘాలతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ పూర్తి స్థాయిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ అమరావతిలోని సచివాలయంలో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల యాజమాన్య సంఘ నేతలతో సమావేశమైన ఆయన పెండింగ్ బకాయిల చెల్లింపుపై చర్చించారు. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక హెల్త్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3100 డాక్టర్లు, టెస్టులకు సంబంధించి అత్యాధునిక పరికరాల కొరత ఉన్నాయని చెప్పారు. చివరికి స్ట్రెచర్స్, వీల్చైర్ లాంటి చిన్న అంశాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవల నిర్వహణకు సవాళ్లుగా మారాయన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు పూర్తి స్థాయిలో మారాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు వైద్య సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి సూచించారు. ఓపీ సేవల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలన్నారు. రోగులకు సహకరించేందుకు హెల్త్ డెస్కులు ఏర్పాటు చేయడం, వైద్యులు రోగ నిర్ధారణ పరికరాలు, యంత్రాల పనితీరును పర్యవేక్షించడం, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని మంత్రి కోరారు. వైద్యాధికారులు, సిబ్బంది కొరత నివారణకై సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు అధునాతన శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,000 వైద్యాధికారుల సేవలు అవసరం ఉండగా ప్రస్తుతం 3,100 వైద్యాధికారులు కొరత ఉందని మంత్రి తెలిపారు. ఆ కొరత నివారణకు ఖాళీ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 3 నుండి 6 మాసాల కాల వ్యవధిలో స్వల్పకాలిక ప్రణాళికను, ఏడాది వ్యవధిలో మధ్యకాలిక ప్రణాళికను అమలు చేయడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండబోదన్నారు మంత్రి సత్యకుమార్. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతలో 162 కోట్లు, రెండో విడతలో 200 కోట్లు ఇవ్వడం జరిగిందని, మరో వారం రోజుల్లో 300 కోట్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ దాదాపు 13 సార్లు నోటీసులు ఇచ్చినా సరే స్పందించలేదని, కానీ తమ ప్రభుత్వానికి ఒక్కసారి నోటీసు ఇచ్చినా వెంటనే స్పందిస్తూ ఆయా ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఇప్పటి వరకు దాదాపు 662 కోట్లు చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ పథకం క్రింద ఇప్పటి వరకు దాదాపు 2,100 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని, మరో 400 కోట్లు అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. మొత్తం మీద దాదాపు 2,500 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 35% మేర బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు. అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రతి నెల వారికి చెల్లింపులు చేసే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోనున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, ఎవరిని వదిలిపెట్టేదే లేదని మంత్రి స్పష్టం చేశారు.